ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాల కాలంగా సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాల పేరుతో సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ల పందాలు పెద్ద ఎత్తున నిర్వహించడం, బెట్టింగులు పెట్టడం, కోడి పుంజులకు కత్తులు కట్టి అవి చనిపోయేంత వరకు పోరాడుతూ ఉంటే ఆ పోరాటాన్ని వందలాది మంది వీక్షించటం, ఆ కోడి పుంజులపై బెట్టింగ్స్ పెట్టి డబ్బులు వందలాది కోట్ల రూపాయల చేతులు మారటం జరుగుతూ ఉంది. గతంలో వైకాపా పాలనలో పెద్ద ఎత్తున చట్టసభల సభ్యులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీరందరూ యథేచ్ఛగా ఈ కోడి పందాలని అనేక చోట్ల నిర్వహించారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఖండించింది, వ్యతిరేకించింది, మంచిది కాదని చెప్పింది. కానీ ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారినాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చింది. ఈనాడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కోడి పందాలకి సిద్ధమవుతూ ఉన్నారు. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ సందర్భంగా పేకాట కేంద్రాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒక కోడి పుంజు కత్తులు కట్టుకొని మరొక పుంజుతో పోరాడుతూ ప్రాణాలు అర్పించే సన్నివేశాన్ని చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటే వారి హృదయాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. భయపడటం కానీ, ఒక రకమైన హింసా ధోరణి పెరగడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. ఈజీగా డబ్బు సంపాదించాలని కోరుకున్న వాళ్ళు ఈ బెట్టింగ్లో ముందుకు వస్తూ ఉన్నారు. పోలీసులు నామమాత్రపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. పోలీసులపై అధికార పార్టీ యంత్రాంగం, అధికార పార్టీ చట్టసభ సభ్యులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తా ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల పేరుతో ఈ విశ్వ సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయి, యువత నిర్వీర్యం అవుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా జరిగే పేకాట కేంద్రాలు కానీ, ఈ సందర్భంగా జరిగే అశ్లీల ప్రదర్శనలు కానీ, ఇవన్నీ కూడా ఆపాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. సహసిద్ధంగా కోడి పుంజులకి ఎదుటి పుంజుపై దాడి చేయటం, గొడవలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కత్తులు కట్టి ఆ కత్తుల ద్వారా అవి చనిపోయేంత వరకు పోరాటాన్ని చూస్తూ ఆ సన్నివేశాన్ని ఆనందించే ఒక విపరీత ధోరణి పెరుగుతూ ఉంది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వైకాపా పాలనలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని అవి తిరిగి పునరావృతం కాకుండా, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టసభల సభ్యుల సారథ్యంలో, నేతృత్వంలో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి, స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి, పోలీస్ యంత్రాంగాన్ని భయపెట్టి ఈ కోడి పుంజుల పందాలని కొనసాగించడం మంచిది కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అది నష్టమని జనచైతన్య వేదిక భావిస్తుంది.